ప్రోటీన్ మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. ఇది శరీర కండరాలను బలంగా ఉంచేందుకు, హార్మోన్ల ఉత్పత్తికి, ఎంజైమ్ల తయారీలో, ఇమ్యూన్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు, శరీర కణాల మరమ్మతులకు కీలకంగా పనిచేస్తుంది. ప్రోటీన్ అమైనో ఆమ్లాల నుండి తయారవుతుంది. వీటిలో కొన్ని శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతాయి, కానీ కొన్ని మేము ఆహారంగా తీసుకోవాలి. ఈ అవసరమైన అమైనో ఆమ్లాలను అత్యవసర అమైనో ఆమ్లాలు ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. ప్రోటీన్ యొక్క ముఖ్యమైన పనులు: 1. కండరాల నిర్మాణం మరియు మరమ్మత్తు. ప్రోటీన్ కండరాల పెరుగుదల కోసం అత్యవసరం. ప్రత్యేకంగా వ్యాయామం చేసే వాళ్లకు ఇది కీలకం. 2. ఎంజైమ్లు మరియు హార్మోన్లు. శరీరంలో వివిధ రసాయన చర్యల నిర్వహణకు ఎంజైమ్లు అవసరం, అవి ప్రోటీన్ ద్వారానే రూపొందుతాయి. 3. ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుదల. ప్రోటీన్లోని కొన్ని ఎంజైమ్లు మరియు యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. 4. శక్తి ఉత్పత్తి. అవసరమైనప్పుడు ప్రోటీన్ శరీరానికి ఎనర్జీగా మారుతుంది. 5. హెమోగ్లోబిన్ ఉత్పత్తి. రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేసే హెమోగ్లోబిన్లో కూడా ప్రోటీన్ ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ప్రోటీన్ రకాలపై వివరణ. ప్రోటీన్ 2 ప్రధాన రకాలుగా విభజించబడుతుంది. 1. పూర్తి ప్రోటీన్ కంప్లీట్ ప్రోటీన్. అన్ని అత్యవసర అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. ప్రధానంగా మాంసాహార పదార్థాల్లో ఉంటాయి. ఉదాహరణలు: గుడ్లు, మాంసం, చేపలు, పాలు, సోయా. 2. అపూర్తి ప్రోటీన్ ఇన్కంప్లీట్ ప్రోటీన్. కొన్ని అత్యవసర అమైనో ఆమ్లాలు లేని ప్రోటీన్లు. ప్రధానంగా వృక్ష ఆధారిత ఆహారాల్లో ఉంటాయి. ఉదాహరణలు: గింజలు, పప్పులు, కూరగాయలు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు. ప్రోటీన్ లేమి వల్ల వచ్చే సమస్యలు. ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. 1. కండరాల బలహీనత మరియు తగ్గిపోవడం. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందకపోతే కండరాల వృద్ధి తగ్గిపోతుంది. 2. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం. ప్రోటీన్ తక్కువగా ఉంటే శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది. 3. జుట్టు రాలడం మరియు చర్మ సమస్యలు. ప్రోటీన్ అందకపోతే జుట్టు ఊడిపోవడం, చర్మ సమస్యలు ఏర్పడతాయి. 4. అలసట మరియు బలహీనత. శరీరానికి సరిపడా శక్తి అందక అలసట, బలహీనత పెరుగుతుంది. ప్రోటీన్ అధికంగా తీసుకుంటే సమస్యలున్నాయా? అధికంగా ప్రోటీన్ తీసుకోవడం కొంతవరకు మంచిదే కానీ, చాలా ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు రావచ్చు. 1. కిడ్నీ సమస్యలు. అధిక ప్రోటీన్ తీసుకోవడం మూత్రంలో యూరియా స్థాయిని పెంచుతుంది. 2. తీవ్రంగా జీర్ణ సమస్యలు. అధిక మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం వల్ల మలబద్ధకం లేదా అజీర్ణం రావచ్చు. 3. హృద్రోగ సమస్యలు. కొన్నిసార్లు అధిక ప్రోటీన్ తీసుకోవడం కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం కావచ్చు. ప్రతిరోజు ఎంత ప్రోటీన్ అవసరం? ప్రోటీన్ అవసరాలు వయస్సు, లైఫ్ స్టైల్, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటాయి. 1. సాధారణ వ్యక్తికి ప్రతి కిలో బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్. 2. వ్యాయామం చేసే వారికి 1.2 నుండి 2.0 గ్రాముల ప్రోటీన్. 3. కండరాల పెరుగుదల కోసం 1.6 నుండి 2.2 గ్రాముల ప్రోటీన్. ఉదాహరణకు 70 కిలోల బరువు ఉన్న ఒక వ్యక్తి కనీసం 56 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ సప్లిమెంట్ల గురించి తెలియాల్సిన విషయాలు. కొందరు సరిపడా ప్రోటీన్ ఆహారం ద్వారా పొందలేకపోతే ప్రోటీన్ సప్లిమెంట్లను ఉపయోగిస్తారు. ఇవి ప్రధానంగా: 1. వహే ప్రోటీన్ వే ప్రోటీన్, శరీరానికి త్వరగా జీర్ణమయ్యే ప్రోటీన్. 2. కేసిన్ ప్రోటీన్, నిదానంగా జీర్ణమయ్యే ప్రోటీన్. 3. సోయా ప్రోటీన్, శాకాహారులకు అనువైన ప్రోటీన్ మూలం. 4. పీ ప్రోటీన్, మొలకెత్తిన శనగల నుండి తీసిన ప్రోటీన్. అయితే ప్రోటీన్ సప్లిమెంట్లు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ముగింపు: ప్రోటీన్ మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది కేవలం బలాన్ని మాత్రమే కాదు, శరీర కణాల నిర్మాణం, హార్మోన్ల సమతుల్యత, వ్యాధినిరోధక శక్తి పెంపు వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సహజంగా లభించే ప్రోటీన్ ఆహార పదార్థాలను తినడం ఆరోగ్యానికి మంచిది. ప్రత్యేకించి సమతుల్య ఆహారం ద్వారా ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడం మంచిదే కానీ, అవసరమైనప్పుడే ప్రోటీన్ సప్లిమెంట్లు ఉపయోగించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యంగా ప్రోటీన్ తీసుకోవడం మరువద్దు. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సుఖీభవ న్యూట్రిషన్ సెంటర్ నరసాపూర్ వారిని సంప్రదించండి. న్యూట్రిషన్ కోచ్ రవి సూర్య. ఫోన్ నంబర్ 996,65,10,166.